హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు సైన్స్ అండ్ ఫిక్షన్ డ్రామా సిరీస్ లను ఇష్టపడతారా? ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నది లాబ్రే సీజన్ 1 గురించి. ఈ సిరీస్ ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాంటిది. సస్పెన్స్, మిస్టరీ, యాక్షన్, ఫ్యామిలీ డ్రామా అన్నీ కలిసి ఉంటాయి. 2021లో NBCలో ప్రసారమైన ఈ సిరీస్ లాస్ ఏంజల్స్లో ఒక పెద్ద సింక్ హోల్ తెరుచుకోవటంతో మొదలై ఒక కుటుంబాన్ని, అపరిచితులను ఒక పురాతన ప్రపంచంలోకి తీసుకువెళ్తుంది. సో ఈ సీజన్ 1 గురించి పూర్తి వివరణ ఇప్పుడు చూద్దాం. అయితే వెంటనే మొదలు పెడదామా మరి? లాబ్రా సీజన్ 1 గురించి. లాబ్రా అనేది డేవిడ్ ఎపెల్బామ్ సృష్టించిన సైన్స్ ఫిక్షన్ డ్రామా సిరీస్. ఇది 10 ఎపిసోడ్లతో 2021 సెప్టెంబర్ 28న NBCలో ప్రారంభమైంది. ఈ సిరీస్ ఒక సాధారణ రోజు లాస్ ఏంజల్స్ లో ఒక భారీ సింక్ హోల్ ఏర్పడడంతో మొదలవుతుంది. ఇది హ్యారిస్ కుటుంబాన్ని, ఇతర అపరిచితులను 10,000 సంవత్సరాలు వెనక్కి తీసుకువెళ్తుంది. ఈ సీజన్ లో టైం ట్రావెల్, పురాతన జంతువులు, కుటుంబ బంధాలు, మనుగడ కోసం పోరాటం వంటి అంశాలు ఉన్నాయి. ఈ సిరీస్ రేటింగ్ IMDBలో 5.7/10, రోటెన్ టొమాటోస్ లో 29% ఉంది. కానీ దాని ప్రత్యేకమైన కథాంశం, సస్పెన్స్ వల్ల చాలా మంది ఆకర్షితులయ్యారు. ఇక స్టోరీ విషయానికి వస్తే, సింక్ హోల్ నుండి పురాతన ప్రపంచం వరకు సీజన్ 1 లాస్ ఏంజల్స్ లోని లాబ్రియా టార్ పిట్స్ వద్ద ఒక భారీ సింక్ హోల్ తెరుచుకోవడంతో మొదలవుతుంది. ఈ సింక్ హోల్ వందలాది మందిని, వాహనాలను, భవనాలను మింగేస్తుంది. ప్రధాన పాత్రలు. మనం కథలోకి వెళ్లే ముందు కొన్ని ముఖ్యమైన పాత్రల గురించి తెలుసుకుందాం. ఈవ్ హ్యారిస్ కుటుంబ తల్లి, ఆఫీస్ మేనేజర్. ఆమె తన కుటుంబం కోసం ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉంటుంది. గావిన్ హ్యారిస్, ఈవ్ భర్త, మాజీ మిలిటరీ పైలట్. అతను 10,000 సంవత్సరాల్లో జరిగే సంఘటనల గురించి దృశ్యాలు కనిపిస్తాయి. జోష్ హ్యారిస్, ఈవ్ గావిన్ల కొడుకు, టీనేజర్. అతను సింక్ హోల్లో 10,000 సంవత్సరాలలో పడిపోతాడు. ఇజ్జీ హ్యారిస్ కుటుంబ కుమార్తె, ఒక కాలు కోల్పోయిన అమ్మాయి. ఆమె తండ్రితో కలిసి లాస్ ఏంజల్స్ లో ఉంటుంది. శామ్ వెల్లిస్, ఒక డాక్టర్, సింక్ హోల్లో పడిన వారిలో ఒకరు. అతను గ్రూప్ కు నాయకత్వం వహిస్తాడు. రీలే వ్యాలెస్ జోష్ తో స్నేహం చేస్తుంది. టై కోల్మన్, ఒక మానసిక వైద్యుడు, సమూహంలో ముఖ్యమైన సభ్యుడు. ఎపిసోడ్ వైజ్ గా చూసుకున్నట్లయితే సీజన్ 1 లోని 10 ఎపిసోడ్లను క్లియర్ గా మనం ఒకసారి చూద్దాం, ముఖ్యమైన సంఘటనలను హైలైట్ చేస్తూ. ఎపిసోడ్ 1, పైల్ట్ లాస్ ఏంజల్స్ లో సాధారణ రోజు. ఈవ్ జోష్ ట్రాఫిక్ లో ఉన్నప్పుడు లాబ్రియా టార్ పిట్స్ వద్ద ఒక భారీ సింక్ హోల్ తెరుచుకుంటుంది. వారు ఇతర అపరిచితులతో కలిసి 10,000 సంవత్సరాల పురాతన ప్రపంచంలోకి పడిపోతారు. అక్కడ వారు జంతువుల దాడులను ఎదుర్కొంటారు. ఒక క్లియరింగ్ లో షెల్టర్ ను కనుగొంటారు. లాస్ ఏంజల్స్ లో గావిన్, ఇజ్జీ తమ కుటుంబాన్ని రక్షించడానికి ప్రభుత్వాధికారులతో కలిసి పనిచేస్తారు. గావిన్ కు 10,000 సంవత్సరాల గురించి దృశ్యాలు కనిపిస్తాయి. ఇవి సింక్ హోల్ రహస్యాన్ని సంబంధించినవని తెలుస్తుంది. ఎపిసోడ్ 2, డే 2, సింక్ హోల్ లో పడినవారు క్లియరింగ్ లో స్థిరపడిపోతారు. ఈవ్, శామ్ నాయకత్వం వహిస్తూ ఆహారం, నీరు కనుగొనే ప్రయత్నం చేస్తారు. జోష్, రీలే స్నేహం పెంచుకుంటారు. ఒక సబర్ టూత్ టైగర్ దాడి చేస్తుంది. సమూహం దాన్ని ఎదుర్కొంటుంది. లాస్ ఏంజల్స్ లో గావిన్ సింక్ హోల్ ఒక టైం పోర్టల్ అని గుర్తిస్తాడు. తన దృశ్యాలు ఈవ్, జోష్ ఎక్కడ ఉన్నారో తెలియజేస్తాయి. ఎపిసోడ్ 3, ది హంట్. సమూహం ఆహారం కోసం వేటాడటం, కానీ ఒక డైనోసార్ దాడి వారిని ప్రమాదంలోకి నెట్టివేస్తుంది. ఈవ్, జోష్ ఒక గుహలో ఒక పురాతన చిత్రాన్ని కనుగొంటారు. ఇది సింక్ హోల్ రహస్యానికి సంబంధించిన సూచనలను ఇస్తుంది. గావిన్, ఇజ్జీ ఒక రహస్య ప్రభుత్వ సంస్థతో సంప్రదిస్తారు. సింక్ హోల్ ఒక ప్రయోగం ఫలితమని తెలుస్తుంది. ఇక ఎపిసోడ్ 4, ది న్యూ అరైవల్. ఒక కొత్త వ్యక్తి, లిల్లీ, సమూహంలో చేరుతుంది. కానీ ఆమె రహస్యాలను దాచిపెడుతుంది. ఈవ్, శామ్ ఆమెపై అనుమానం వ్యక్తం చేస్తారు. గావిన్ ఒక పురాతన రాక్ ఫార్మేషన్ ను కనుగొంటాడు. ఇది సింక్ హోల్ కు లింక్ గా ఉంటుంది. ఈ ఎపిసోడ్ లో సమూహం ఒక గిరిజన సమాజాన్ని ఎదుర్కొంటుంది. వారు 10,000 సంవత్సరాల క్రితం స్థానికులు కావచ్చు. ఎపిసోడ్ 5, ది ఫోర్ట్. సమూహం ఒక పాత కోటను కనుగొంటుంది. అక్కడ వారు ఆశ్రయం పొందుతారు. కానీ ఆ కోటలో దాగి ఉన్న రహస్యాలు వారిని ఆశ్చర్యపరుస్తాయి. గావిన్ తన దృశ్యాల ద్వారా ఈవ్ ను రక్షించే మార్గాన్ని కనుగొనే ప్రయత్నం చేస్తారు. ఈ ఎపిసోడ్ లో జోష్, రీలే మధ్య రొమాన్స్ సూచనలు కనిపిస్తాయి. ఎపిసోడ్ 6, ద వే. హోమ్స్ సమూహం ఒక టైం పోర్టల్ ను కనుగొంటుంది. ఇది వారిని తిరిగి లాస్ ఏంజల్స్ కు తీసుకువెళ్లవచ్చు. కానీ దాన్ని యాక్టివేట్ చేయటం అంత సులభం కాదు. ఈవ్, శామ్ ఒక ప్రమాదకరమైన మిషన్ లో పాల్గొంటారు. గావిన్, ఇజ్జీ ప్రభుత్వ సంస్థలో ఒక ద్రోహిని కనుగొంటారు. ఎపిసోడ్ 7, ది స్ట్రోమ్. ఒక భారీ తుఫాను క్లియరింగ్ ను తాకిడి చేస్తుంది. సమూహం ఆశ్రయం కోసం పోరాడుతుంది. ఈవ్, జోష్ మధ్య సంఘర్షణ ఏర్పడుతుంది. ఎందుకంటే జోష్ తన తల్లి నిర్ణయాలను ప్రశ్నిస్తాడు. గావిన్ సింక్ హోల్ సృష్టికర్తల గురించి మరింత తెలుసుకుంటాడు. ఎపిసోడ్ 8,
ఆరిజిన్స్. ఈ ఎపిసోడ్ లో సింక్ హోల్ రహస్యం కొంతవరకు వెల్లడవుతుంది. ఇది ఒక రహస్య ప్రభుత్వ ప్రయోగ ఫలితం అని తెలుస్తుంది. ఈవ్ శామ్ ఒక కొత్త టైం పోర్టల్ ను కనుగొంటారు, కానీ దాన్ని ఉపయోగించడం ప్రమాదకరం. గావిన్ తన గతం గురించి షాకింగ్ విషయాలను తెలుసుకుంటాడు. ఎపిసోడ్ 9 ఫాదర్ అండ్ సన్. ఈవ్ జోష్ మధ్య సంబంధం బలపడుతుంది, కానీ వారు ఒక కొత్త శత్రువును ఎదుర్కొంటారు. గావిన్ తన దృశ్యాలు 10,000 సంవత్సరంలో ఒక వ్యక్తితో సంబంధం కలిగి ఉన్నాయని తెలుసుకుంటాడు. ఈ ఎపిసోడ్ లో ఎమోషనల్ మూమెంట్స్, యాక్షన్ సీన్స్ ఉంటాయి. ఎపిసోడ్ 10 ఈ సీజన్ లో ఫినాలేలో సమూహం టైం పోర్టల్ ను యాక్టివేట్ చేయడానికి ఒక చివరి ప్రయత్నం చేస్తుంది. ఈవ్, జోష్, సామ్ ఇతరులు ఒక భారీ డైనోసార్ దాడిని ఎదుర్కొంటారు. గావిన్, ఇజ్జీ సింక్ హోల్ రహస్యాన్ని పూర్తిగా ఛేదిస్తారు, కానీ కొత్త ప్రశ్నలు ఏర్పడతాయి. ఈ ఎపిసోడ్ ఒక క్లిఫ్ హ్యాంగర్ తో ముగుస్తుంది. సీజన్ 2 కోసం ప్రేక్షకులను ఆసక్తిగా ఉంచుతుంది. ముఖ్యంగా థీమ్స్. లాబ్రా సీజన్ 1 లో కొన్ని ముఖ్యమైన థీమ్స్ ఉన్నాయి. కుటుంబ బంధాలు. హ్యారీస్ కుటుంబం విడిపోయినప్పటికీ వారు ఒకరినొకరు కలవటానికి చేసే ప్రయత్నాలు ఈ సిరీస్ కు ఎమోషనల్ బ్యాక్ బోన్ ఇస్తాయి. మనుగడ. 10,000 BCలో జంతువులు, వాతావరణం, ఆహార కొరత వంటి సవాళ్లను ఎదుర్కొంటూ సమూహం బతకడానికి చేసే పోరాటం. మిస్టరీ. సింక్ హోల్ ఎందుకు ఏర్పడింది, ఇది ఎక్కడికి దారితీస్తుంది అనే ప్రశ్నలు ప్రేక్షకులను ఆకర్షిస్తాయి. సైన్స్ ఫిక్షన్. టైం ట్రావెల్, పురాతన జంతువులు, రహస్య ప్రభుత్వ ప్రయోగాలు సిరీస్ కు సైఫో ఎలిమెంట్ జోడిస్తాయి. సీజన్ యొక్క బలాలు, బలహీనతలు. లాబ్రా సీజన్ 1 దాని ప్రత్యేకమైన కథాంశం, సస్పెన్స్ కోసం ప్రేక్షకులను ఆకర్షించింది. టైం ట్రావెల్, డైనోసార్లు, కుటుంబ డ్రామా కలిపిన కథాంశం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నటీనటులు, ముఖ్యంగా నటాలీ జియా, ఇయోన్ మాకెన్ తమ పాత్రలను బాగా పోషించారు. అయితే కొన్ని బలహీనతలు కూడా ఉన్నాయి. డైలాగులు కొన్నిసార్లు చీజీగా ఉంటాయి. కొన్ని సబ్ప్లాట్లు అనవసరంగా ఉన్నాయని విమర్శలు వచ్చాయి. స్పెషల్ ఎఫెక్ట్స్ కొన్ని చోట్ల సాధారణంగా ఉన్నాయి, కానీ సీజన్ మొత్తం మీద ప్రేక్షకులను ఆకట్టుకుంది. లాబ్రా సీజన్ 1 ఒక ఆసక్తికరమైన సైన్స్ ఫిక్షన్ డ్రామా. ఇది టైం ట్రావెల్, కుటుంబ బంధాలు, మనుగడ కథాంశాలను మిళితం చేస్తుంది. ఇది లాస్ట్ లేదా టెర్రా నోవా వంటి సిరీస్లను గుర్తు చేస్తుంది, కానీ తనదైన ప్రత్యేకతను కలిగి ఉంది. సీజన్ ఫినాలే క్లిఫ్ హ్యాంగర్ సీజన్ 2 కోసం ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ సిరీస్ ను నెట్ఫ్లిక్స్, జియో సినిమా, ప్రైమ్ వీడియోలో చూడవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్ లో మీరు లాబ్రా గురించి ఏమనుకుంటున్నారో చెప్పండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో సీజన్ 2 తో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్.